హలో అండి అందరికీ. చూడండి, ముందుగా అయితే నేను మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులో ఒక కటోర మైదా పిండి వేస్తున్నాను. ముందుగా మొత్తంగా నేను 2 కటోరాల మైదా పిండి తీసుకుంటున్నాను. ముందుగా ఒక కటోర వేస్తున్నాను. చూడండి, ఈ కటోరతో వేసాను. అలాగే ఇప్పుడు రెండో కటోర మైదా పిండి వేస్తున్నాను. వేసిన తర్వాత అర స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, టేబుల్ స్పూన్తో. అలాగే కర్రీ స్పూన్తో 1 స్పూను ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఒక్కసారి మిక్సీ చేస్తాను. చూడండి, మిక్సీ అయితే చేశాను. సాల్ట్ ఆయిల్ పిండిలో మంచిగా కలిసిపోతుంది, మనం ఈజీగా అయిపోతుంది. మనం చేతితో కలుపుతాం కదా, అలా కాకుండా ఇలా మిక్సీలో కలిపామంటే ఈజీగా అయిపోతుంది. పిండి తీసుకున్న కటోరతోనే వాటర్ తీసుకుంటున్నాను. ముందుగా ఒక కటోర వాటర్ తీసుకుంటున్నాను. అవి అందులో వేసేసి మిక్సీ చేస్తాను ఒకసారి పిండిని. చూడండి, పిండి అయితే కొంచెం గట్టి గట్టిగా ఉంది. పల్చగా మనకు దోశల పిండిలాగా రావాలి. మళ్ళీ ఒక 3/4 కటోర వాటర్ వేస్తున్నాను. ఇవి కూడా వేసి మిక్సీ చేస్తాను. మళ్ళీ ఒకసారి మూత పెట్టి. చూడండి, ఇప్పుడైతే మిక్సీ చేశాను. ఇలా జారుగా రావాలి పిండి. మనం మిక్సీ చేసామంటే తొందరగా కలుస్తుంది, పని కూడా తొందరగా అవుతుందండి. మనం చేతితో కలిపితే ఏమవుతుందంటే లేట్గా అవుతుంది, కలపడం కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇలా మనకు ఫాస్ట్గా చేసుకోవచ్చు. పూరీలు చేస్తున్నానండి, నేను పూరీ రెసిపీ చేస్తున్నాను. చూడండి, ఇలా పల్చగా కలిపిన తర్వాత వేరే ఒక బౌల్లో వేసేస్తున్నాను మిక్సీ చేసిన పిండిని. ఇప్పుడు మిక్సీ జార్లో పిండి ఉండిపోయింది కదా, కొద్దిగా వాటర్ వేసి కలిపి అది కూడా ఈ గిన్నెలో ఉన్న పిండిలో వేసేయండి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టండి, ఆయిల్ వేడయ్యే వరకు. ఇప్పుడు స్టవ్ పైన నేను ఆయిల్ వేడి చేస్తున్నాను, వేడవుతుంది. ఆలోపు ఈ పిండిని మంచిగా కలిసేలాగా కలుపుకుందాము, ఎందుకంటే పిండి మంచిగా నానుతుంది. చూడండి, ఇలా స్మూత్గా అవుతుంది నాని. చూసారా? ఇప్పుడైతే ఇలాంటి కటోర తీసుకున్నాను. ఆయిల్ అయితే వేడైంది. చూడండి, కటోరాను ఆయిల్లో ఇలా వేస్తున్నాను. మనకు లాటిచ్చే అవసరం లేకుండా పూరీలు చేసుకోవడం అండి. ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా అయిపోతుంది ఈ పని. చూడండి, ఇప్పుడైతే హ్యాండిల్ తీసుకోవాలి, హ్యాండిల్ అవసరం అండి. ప్లేట్లో ఆయిల్ ఉన్నప్పుడు పిండి వేయరాదు. చూడండి, ప్లేట్లో నుండి ఆయిల్ తీయాలి. ప్లేట్ కూడా మంచిగా వేడి కావాలి, ఆయిల్ కూడా మంచిగా వేడి కావాలి. చూడండి, మనం దోశలు ఎలా వేస్తామో అలాగే ఈ ప్లేట్లో పిండి ఒక కర్రీ స్పూన్ పిండి వేసేయాలి, అంతేనండి. 1 సెకండ్ 2 సెకండ్లు అయిన తర్వాత మనం కొద్దిగా ఆయిల్ ఇలా వేసుకోవాలి ప్లేట్లో. మనం పూరీ వేసిన ప్లేట్లో ఇలా ఆయిల్ వేసుకుంటూ కొద్దిగా ఆయిల్లోకి ప్లేట్ని ఇలా అనుకోవాలండి. మనం పూరీ అతుక్కపోయే ఇబ్బంది ఉండదు, పూరీ కూడా ఆయిల్ వేడికి పైకి ఇలా వచ్చేస్తుంది. చూడండి, ఇలా పైన ఆయిల్ వేస్తూ ఉంటే పూరీ చాలా బాగా బెలూన్ లాగా పొంగుతుంది. చూడండి, మీరు ఇలా ఈజీగా ఎన్ని పూరీలైనా చేసుకోవచ్చండి, కానీ ఆయిల్ వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా చేసుకోవాలి. ప్లేట్ కొంచెం హ్యాండిల్తో తీస్తుంటాం కదా, అప్పుడు జారిపోయే ఛాన్స్ ఉంటుంది, మెల్లగా తీయాలి. మీకు ఒకసారి చేయడం వచ్చిందంటే ఈజీగా చేయొచ్చండి. చూడండి, పూరీ అయితే ఎంత బాగా పొంగిందో చూసారు కదా. పూరీలు అన్నీ ఇలాగే అండి, అన్నీ చేయడం కూడా అయిపోయింది. కొంచెం ఇలా మళ్ళీ తింపుకోవాలి పూరీని. 2 సైడ్ మళ్ళీ ఇలా కాల్చుకున్నామంటే పూరీ టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, పూరీలు ఎంత మంచిగా ఉబ్బినాయో. అన్ని పూరీలు ఇలా చేయడం అండి. ఫాస్ట్గా అంటే ఫాస్ట్గా పని తొందరగా ఈజీగా అయిపోతుందండి, ఏ ఇబ్బంది ఉండదు. ఎన్ని పూరీలు అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు పూరీలు మాత్రం చేయడం మొత్తంగా అయిపోయిందండి. చూడండి, ప్లేట్లో అయితే సర్వ్ చేశాను. చూడండి ఎలా ఉన్నాయో చూపిస్తాను. చూడండి, దూదిలాగా మెత్తగా, పండ్లు లేని వాళ్ళు కూడా అంత ఈజీగా తినేయచ్చండి. చూసారు కదా, అన్నీ చాలా బాగా పొంగుతాయి. ఇలా చేసామంటే మనకు పిండి కలిపే పని ఉండదు, లాటిచ్చే పని ఉండదు. ఈజీగా పూరీలు ఇలా చేసుకోవచ్చండి. ఫాస్ట్గా పూరీలు రెడీ అయిపోతాయి. చూడండి, పూరీలు ఎలా వచ్చాయో చూపిస్తాను. చూసారు కదా, ఎంత మంచిగా పొంగినాయండి. లోపల కూడా పొరలుగా చాలా బాగా వచ్చాయి కదా. మీరు కూడా ఇలాంటి ఐడియాతో ఈజీగా
పూరీలు చేసుకోండి, పని కూడా తక్కువగా అవుతుంది. మంచి రెసిపీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.